నారా చంద్రబాబు నాయుడు పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తన లక్ష్యమని తెలిపారు. సమాజంలో మార్పు వచ్చినప్పుడే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సాకారమవుతుందని పేర్కొన్నారు. నరసన్నపేట పర్యటనలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెంచడం తన ప్రధాన లక్ష్యమన్నారు. సంపద సృష్టించి పేదవారికి పంచాలి, ఆర్థిక అసమానతలు తగ్గాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావడంలో అధికారుల పాత్ర కీలకమని అన్నారు. అలాగే జనాభా పెరుగుదల, కుటుంబ వ్యవస్థపై కూడా వ్యాఖ్యానించిన ఆయన ఒకప్పుడు కుటుంబ నియంత్రణ అవసరమని చెప్పాము, కానీ ఇప్పుడు పిల్లలే సంపద అని చెప్తున్నామని అన్నారు. 3వ బిడ్డ పుట్టిన వెంటనే 30,000 ప్రోత్సాహకం, 4వ బిడ్డ పుట్టితే 40,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. పిల్లల్ని భారంగా కాకుండా కుటుంబ సంపదగా చూడాలని సూచించారు. తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే 15,000 సహాయం అందజేస్తున్నామని, భగవంతుడు కరుణిస్తే ఈ మొత్తాన్ని మరింత పెంచుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. వాలంటరీగా ఈరోజు పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి జయంతి గారు, నేను ఈరోజు నరసన్నపేటకు రావడం కొత్త కాదు, కానీ మీ ఉత్సాహం మాత్రం కొత్తగా చూస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అభిమానం, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను రాత్రింబగళ్ళు పనిచేసినా, ఎంత కష్టపడి పనిచేసినా మీ ఆనందం చూసిన తర్వాత, మీ అభిమానం చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టపడాలని నిర్ణయానికి రోజు రోజు నేను పెంచుకుంటూ ముందుకు పోతున్నాను. నా మనసుకు దగ్గరుండే 4 కార్యక్రమాలు. ఒక కార్యక్రమం, రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఈరోజు స్వచ్ఛాంధ్రతో ప్రారంభిస్తున్నాం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తున్నాం. రెండో కార్యక్రమం, మొదటి తారీఖు నాకు గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ఎక్కడున్నా ఆ రోజు మాత్రం మీ దగ్గరికి నేరుగా వచ్చి మీ బాగోగులు తెలుసుకుంటూ, ఈ కార్యక్రమంలో పింఛన్లు నేరుగా నేను ఇచ్చినప్పుడు నాకుండే ఆనందం నా జీవితంలో ఎప్పుడూ ఉండదు. అర్హులైన వ్యక్తులకి, అవసరమైన వ్యక్తులకి నేనేదో ఇవ్వడమే కాకుండా నేరుగా మీకు గౌరవంగా అందుతుందా లేదా అని నాకు 2 టీంలు ఉన్నాయి. ఒక టీం చూస్తే మా అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. ఈరోజు నాకు మంచి పేరు వచ్చినా, చెడు పేరు వచ్చినా ఈ అధికార యంత్రాంగం ద్వారానే వస్తుంది. ఈరోజు మనం సాధించిన విజయానికి కూడా మనందరం కారకులం. రెండో టీము నాకు ఎప్పుడూ అనునిత్యం నాతో ఉండేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అధికారం ఉంటే అధికార యంత్రాంగంతో పనిచేపిస్తాం. మిగిలినప్పుడు నన్ను ఎప్పుడు అంటిపెట్టుకుని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే నా కుటుంబ సభ్యులను నా జీవితంలో మర్చిపోలేను. అందరికీ ఒకే మాట చెప్పాను, నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని, అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. దానికోసం పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా.